పొలిటికల్ మాటలు ఎప్పుడైనా అనుకుంటారు కదా, అంటే ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరు అని జగన్ అన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి కూడా వర్తించింది అదే సమస్య. అవును, ఎవరు అధికారంలోకి వచ్చేతోనే వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు ఇష్టారాజ్యంగా జరిపారు. జగన్ అప్పుడు జరిపాడు, హెచ్చు తగ్గులు ఎట్టున్నా అవి వాటిని బేరీ నేను వేయలేను, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ. కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చాక వీళ్ళు చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఆధిపత్యవాదాన్ని ప్రదర్శిస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా అనుభవించాడు. సో జగన్మోహన్ రెడ్డి సంతోషపడాలి. ఇప్పుడు నేను ఇలాంటి ఆధిపత్యాన్ని చెలాయించితే అనుభవించాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెలాయితే అనుభవిస్తాడు, నాకే లాభం కదా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్సర్సైజ్ చేసి ఉండకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్సర్సైజ్ చేస్తే జగన్కే లాభం కదా. సో అందువల్ల ఆలోచించాల్సింది టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కూడా కాదు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాల్సిందే, రాజకీయ కక్ష సాధింపు ఉండకూడదు, అధికారం వచ్చింది కదా అనే ఆధిపత్యాన్ని ఎవరైనా ప్రదర్శించకూడదు.